ఇక వృషభ రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే, ద్వితీయంలో బృహస్పతి, అర్ధాష్టమ కేతువు, సప్తమ బుధుడు, అష్టమంలో రవి, శుక్ర, కుజుల సంచారం, దశమ రాహు, ఏకాదశ చంద్రశనుల యొక్క సంచారం. ఇక వృషభ రాశి వారికి వారం ప్రారంభం నుంచి అన్నింటా శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది, కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు పెరుగుతాయి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి, నూతనంగా ఉద్యోగాల్లో వెళ్ళేటువంటి వారికి కూడా శుభసూచకంగా ఉంటుంది, శుభవార్తలు వింటారు, మనోధైర్యం పెరుగుతుంది, వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి, ఆగిపోయిన వ్యవహారాలు ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తారు. ఇక ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి వృషభ రాశి వారికి జనవరి 1 నుంచి ఒక చక్కటి ప్రణాళికతో కార్యాచరణ చేయటం అనేది వీరి జీవితంలోనే పురోభివృద్ధిని సాధించుకోవటానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో చూసుకున్నట్లయితే ఇటు గురుబలం అటు శనైశ్వరుని బలం కూడా చాలా యోగదాయకంగా ఉంది. అలాగే చంద్రబలం కూడా లాభస్థితిలో ఉంది. కాబట్టి ఈ సంవత్సరం చివరిలో ఆంగ్ల సంవత్సరం ప్రారంభంలో మీరు చేయబోయే ప్రతి నిర్ణయం, ప్రతి ప్రణాళిక కూడా యోగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సప్తమ బుధుడి యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు, వ్యాపారస్తులకు కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. అయితే అష్టమంలో రవి, శుక్ర, కుజుల సంచారం వల్ల ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో కమిట్మెంట్స్ చాలా తక్కువగా పెట్టుకోవటం మంచిది. ఇక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేవారు లిక్విడ్ క్యాష్, ఇన్వెస్ట్మెంట్స్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి. ఇక అష్టమ రవి, కుజుల సంచారం వల్ల సినీ, రాజకీయ రంగాల వారికి కొంత ప్రయత్నపూర్వకంగా మనం ఏదైతే పనులు చేస్తారో అది విజయాలు సాధించుకుంటారు. ప్రతి పనిలో కొంత ఆత్మవిశ్వాసం తగ్గుతున్నప్పటికీ కూడా జీవితంలో పురోభివృద్ధి సాధించేటువంటి వృషభ రాశి వారికి గురుబలంతో కూడుకున్న విజయాలు చేకూరుతాయి, దైవబలం దక్కుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. లాభస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యమైన కార్యాచరణ విషయంలో ఈ రాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి దశమస్థిత రాహు సంచారం వల్ల స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఇక కోర్టు వ్యవహారాలు, లీగల్ విషయాల్లో ఉండేటువంటి వారికి కొంత అనిశ్చిత ఉన్నప్పటికీ వారం ప్రారంభంలో అన్నింటా విజయాలు చేకూరుతాయి. వారాంతంలో వచ్చేటువంటి కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ముఖ్యంగా ఇక వృషభ రాశి వారు విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో వృషభ రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి ఇటు గురుబలం బాగుంది, శనైశ్వరుని యొక్క బలం కూడా బాగుంది. ఇక వృషభ రాశి వారికి సప్తమ బుధుడు, అష్టమంలో రవి, శుక్రుల సంచారం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేయండి. కాబట్టి మానసిక అనిశ్చిత వాతావరణం వదిలేయండి. సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల మనోధైర్యం, మంచి ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కాబట్టి ఈ వారంలో చక్కగా ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, శుక్రవారం రోజు విశేషంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, అమ్మవారి దర్శనాన్ని చేసుకోవటం వల్ల వృషభ రాశి వారికి చేయబోయే ప్రతి పనిలో కూడా అన్నింటా శుభవార్తలు, మంచి శుభసూచకమైనటువంటి ఆంగ్ల సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి విధంగా మంచి ఫలితాలు కలగాలని మనం కూడా కోరుకుందాం.